మీ అందరికీ మన గురువుగారి నంబర్ నేను చాట్‌లో ఇవ్వటం జరిగిందండి. మళ్ళా ఒకసారి చెప్తాను. వారి నంబరు మీరు కాంటాక్ట్ చేయాలంటే గురువుగారి నంబరు 70933277777. 70933277777. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గురువుగారు. గురు శిష్యుల సంబంధం గురు పరంపర ద్వారానే మనకి పతంజలి మహర్షి ఇచ్చినటువంటి యోగ సంప్రదాయం, యోగ సంస్కృతి, యోగ జ్ఞానం మనకి ఈ తరం వరకు చేరింది. అందుకని మనం గురు శిష్యుల సంబంధం ప్రధానంగా భావిస్తూ ఆ ప్రార్థనా గీతంతో మనం ప్రారంభించుకుందాం. బ్రీత్ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। जय गणेशाय नमः। जय मात्रे नमः। जगन्मात्रे नमः। జై గురుదేవ్, జై మహాదేవ్. ఇక ఈరోజు మన ప్రత్యేక కార్యక్రమం ఏంటంటే మహిళల ఆరోగ్య సమస్య, ఉమెన్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఒబేసిటీ అనేది వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా మగవాళ్ళకి, ఆడవాళ్ళకి, పిల్లలకి కూడా పెద్ద సమస్య అయిపోయింది. దానికి ఎందుకు కారణాలు ఏంటో అనేది మనం లోతుగా చర్చించుకునే ముందు తెలుగులో, ఇది తానా తెలుగు అసోసియేషన్ కాబట్టి బ్రీఫ్ గా తెలుగులో మాట్లాడుకుని తర్వాత మనం ఇంగ్లీష్కి వెళ్దాం. ప్రధానంగా మహిళలకు వచ్చే సమస్యలు థైరాయిడ్ ప్రాబ్లం. మనకి మెడలో ఉన్నటువంటి ఒక గ్రంథి, ఆ గ్రంథి ఫంక్షనింగ్ సరిగా చేయకపోయినా, ఎక్కువ పని చేసినా మన శరీరంలో ఊహించినటువంటి మార్పులు వస్తాయి. అది మనకి చాలా నష్టం కలిగిస్తాయి. అట్లాగే బ్రెస్ట్ క్యాన్సర్, ఈ మానవ జాతికి ఏదైతే ఆహారాన్ని ఇవ్వటానికి ఆ దేవుడు సృష్టించాడో వాటితోనే సమస్యలు కూడా ఉండటం అనేది, క్యాన్సర్లు రావటం అనేది ఇవాళ సర్వసాధారణం. వాటిని ఎదుర్కోవటానికి క్యాన్సర్ వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే, కానీ ముందు మాత్రం మనం ప్రివెంటివ్ గా యోగా చేసుకుంటే చక్కటి ప్రయోజనాలు ఉంటాయి. ఆ తర్వాత కూడా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్న తర్వాత ఆయన సలహా మేరకు మనం చేసుకోవచ్చు. ఇక గర్భాశయ క్యాన్సర్, ఈ మానవ జాతి ఎక్కడి నుంచి ఉద్భవిస్తుందో దాంట్లో కూడా సమస్యలు, ఆ సమస్యలకు కూడా క్యాన్సర్, రకరకాల సమస్యలు వస్తాయి, వాటికి పరిష్కారం. అట్లాగే ఋతుచక్ర సమస్యలు, అస్సలు మెయిన్ మెన్స్ట్రల్ డిజార్డర్స్. మహిళలు ఒక కెమికల్ ఫ్యాక్టరీ, వారి శరీరం అంటే ఆశ్చర్యం కాదు. వారిలో వచ్చే ఆ మార్పులు సరైనటువంటి పద్ధతుల్లో రాకపోతే వారు ఎంత నరకం అనుభవిస్తారో మనం ఎంతో మంది స్త్రీమూర్తులు చూస్తూ ఉంటాం. అట్లాగే మా క్లాసులకు వచ్చేవారు కూడా చూస్తూ ఉంటాం. అలాగే ఋతుచక్రం ఆగిన పిమ్మట సమస్యలు, మెనోపాజ్, రాకముందు ఒక సమస్య, వచ్చాక ఒక సమస్య. అవి ఇంకా చాలు, ఈ సంతానం చాలు అనుకున్న దేవుడు ఆపేస్తాడు ఎక్కడో ఒక చోట, ఒక మెనోపాజ్, ఇక ఫుల్ స్టాప్, ఇక సంతానం కలగదు. ఆ సమస్య, ఆ మార్పు తర్వాత మళ్ళీ సమస్యలు, వాటిని ఎట్లా ఎదుర్కోవాలి, ఇవన్నీ. ఇక గ్రంథుల అసమతుల్యత, గ్రంథుల అసమతుల్యత, ఇంబ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్స్, ఇది ప్రధాన పాత్ర. ఇక ఆఖరిది అత్యంత ముఖ్యమైనది ఒబేసిటీ అనేది ఓవర్ వెయిట్, ఊబకాయం, దొందొళ్ళు, రకరకాలు ఉన్నాయి. దీంట్లో మళ్ళీ వాటిలో వెరైటీస్ ఉన్నాయి. అనేక కారణాలుగా, ఇంకా చాలా కారణాలుగా కూడా మనిషి ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. కాల్షియం తగ్గినా ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. మెడికేషన్ లో అప్పుడప్పుడు రాంగ్ మెడికేషన్స్ జరిగి ఇట్లాంటి కారణాలు కూడా ఉంటాయి. తీసుకునే ఆహారం, విశ్రాంతి సరిగా లేకపోవటం, సెడెంటరీ శారీరక శ్రమ లేకపోవటం, ఇటువంటి అన్ని కూడా. సో ఇప్పుడు దాని గురించి మనం చర్చించుకుంటూ అసలు మహిళల గురించి మాట్లాడుకుందాం.
మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మహిళ అని ఒక మహారచయిత చెప్పాడు. ఆ అమ్మకు ఎన్ని కష్టాలో ఎన్ని సమస్యలో ఒక్కసారి లోతుగా విశ్లేషిస్తే ఊహకందని విషయాలు మనకి తెలుస్తాయి. ఆడది అమ్మ అనిపించుకోవడానికే ఎన్ని జన్మలు ఎత్తుతుందో తెలుస్తుంది. సహనానికి, ఓర్పుకి, నేర్పుకి, ప్రేమకు ఇలా ఎన్నో అవతారాలు దాల్చుతున్న ప్రతి స్త్రీమూర్తి జగజ్జననితో సమానమే. అలాంటి స్త్రీమూర్తులకు మా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. అలాగే 6 వారాలుగా చేస్తున్న ఈ కార్యక్రమం తానా వారు ఏర్పాటు చేసిన శ్రేయస్ యోగా ఫౌండేషన్ వారు రూపొందించి ప్రదర్శించిన యోగాసనాల ద్వారా ఆరోగ్య పరిష్కారం మీ అందరికీ అంకితం. ఈ కార్యక్రమం ఏమాత్రం సద్వినియోగమైనా మా ప్రయత్నం సఫలీకృతం అయినట్లే. ఇప్పుడు మన యోగాసనాల ద్వారా పై సమస్యలకు పరిష్కారం ఎలాగో చూద్దాం. ఆ పతంజలి మహర్షి 84 లక్షల ఆసనాలను రూపొందించి మనకు అందించారు. అలాగే 72,000 సూక్ష్మ నాడులు మన శరీరంలో ఉన్నాయి అని వారి దివ్య దృష్టి ద్వారా మనకి తెలియచేశారు. మన శరీర ప్రధాన ఆధారమైన వెన్నుపూసను బలోపేతం చేస్తూ షట్చక్రాలను, వాటిలో అంతర్భాగంగా ఉన్నటువంటి షట్చక్రాలను ప్రభావితం చేస్తూ అద్భుత ఫలితాలు సాధించిన మన ఋషులు, మునులు, బుద్ధుడు, పతంజలి మొదలగు వారంతా వారు మనకు అందించిన వరాలు ఇవన్నీ కూడా. ఈనాడు విశ్వ మానవాళికి భారతదేశం అందించిన ఈ యోగ సంపద వెలకట్టలేనిది. మనం యోగులు కాకుండా నష్టం లేదు, నిరుపయోగులు మాత్రం కాకరాదు అన్న మా ప్రయత్నానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మనం అసలు సబ్జెక్ట్ లోకి వెళ్దాం. శ్వాస ప్రక్రియ. మనం ముందుగా శరీరానికి ఏదైతే అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి విషయమో శ్వాస ప్రక్రియ, లంగ్స్ ని శుద్ధి చేసుకోవడం. కమాన్, బ్రీత్ ఇన్, స్లోగా నింపి ఇంకా నిదానంగా వాటిని ఖాళీ చేస్తూ పొట్టలో గాలి కూడా ఖాళీ చేయి 3 సార్లు. శ్వాస ప్రక్రియ ద్వారా మన శ్వాస అవయవాలైనటువంటి ఊపిరితిత్తుల్ని శుద్ధి చేసుకోవడం. అలాగే 3 సార్లు అయిపోతే రిలాక్స్ అమ్మా. ఇప్పుడు ఓంకారం. ఓంకారం అనేది మన మైండ్ని, అంటే మన మనసుని ఏకాగ్రత వైపు తీసుకువెళ్ళటానికి ఒక సాధనంగా, అది మాత్రం ప్రాణాయామ ఇది కాదు. కానీ మన మైండ్ డిస్టర్బ్డ్ గా ఉన్నప్పుడు, మన మానసిక స్థితి గందరగోళంగా ఉన్నప్పుడు మనని కొంచెం ఏకాగ్రత వైపు నడిపించడానికి ఇది దోహదం చేస్తుంది. విశివ శక్తిని మనకు అందించి మన ప్రాణశక్తిని ఇంకా పెంచుకోవటానికి, మన ఎనర్జీ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒకసారి బ్రీత్ ఇన్, స్టార్ట్. మరొక్కసారి బ్రీత్ ఇన్, స్టార్ట్. ఆఖరిసారి బ్రీత్ ఇన్, స్టార్ట్. ఓకే, ఇప్పుడు మనం ఇంగ్లీష్ లో ఒకసారి అసలు ఒబేసిటీ, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి ఒకసారి ఇంగ్లీష్ లో కూడా మనం చర్చించుకుందాం. కీ ఫ్యాక్ట్స్, అసలు ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, వరల్డ్ వైడ్ ఒబేసిటీ హ్యాస్ నియర్లీ ట్రిపుల్డ్ సిన్స్ 1975. 1975 నుంచి 3 రెట్లు పెరిగింది. Most of the world's population live in countries where overweight and obesity kills more people than underweight. అంటే వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు మరణాలు ఎక్కువ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ రిపోర్ట్లో తెలుస్తున్నాయి మనకి. 39 million children under the age of 5 were overweight or obese in
2020 సెన్సస్ ప్రకారం 5 సంవత్సరాల లోపు పిల్లలకి ఒబేసిటీ వచ్చేస్తుంది. Over 340 million children and adolescents aged 5 to 19 were overweight or obese in 2016 census. But obesity is preventable. మనం నివారించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. వాట్ ఆర్ ఒబేసిటీ అండ్ ఓవర్ వెయిట్? అసలు ఏమిటివి? ఒబేసిటీ అంటే ఏంటి, ఓవర్ వెయిట్ అంటే ఏంటి? ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీ ఆర్ డిఫైన్డ్ యాజ్ abnormal or excessive fat accumulation that may impair health. అంటే శృతి మించినటువంటి కొలెస్ట్రాల్ మన శరీరంలో పేరుకుపోయి మన శరీరాన్ని బరువుగా చేయటం, మన హెల్త్ కండిషన్స్ ని డిస్టర్బ్ చేయటం దీనికి ప్రధానమైనటువంటి కారణం. బాడీ మాస్ ఇండెక్స్ BMI ఈజ్ ఎ సింపుల్ ఇండెక్స్ ఆఫ్ వెయిట్ ఫర్ హైట్ that is commonly used to classify overweight and obesity in adults. General ga doctors చూసేది BMI ప్రకారం నిర్ణయిస్తారు. Body mass index. It is defined as a person's weight in kilograms divided by the square of his height in meters, kg by m square. అంటే దానికి మన ఆధునిక వైద్య పద్ధతుల్లో కొలమానంగా పెట్టినటువంటి అవి. ఇప్పుడు వాట్ కాజెస్ ఒబేసిటీ అండ్ ఓవర్ వెయిట్? వీటి మూలంగా మనకు వచ్చే నష్టాలు ఏంటి? ద ఫండమెంటల్ కాజ్ ఆఫ్ ఒబేసిటీ అండ్ ఓవర్ వెయిట్ ఈస్ అన్ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ క్యాలరీస్ కన్జ్యూమ్డ్ అండ్ క్యాలరీస్ ఎక్స్పెండెడ్ గ్లోబల్లీ. దేర్ హ్యాస్ బీన్. ఎందువల్ల జరుగుతుంది? తినే ఆహారం క్యాలరీలు ఎక్కువ ఇంటేక్ అయ్యి మనం ఖర్చు పెట్టే క్యాలరీలు తక్కువైనప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగినట్టుగా మన శరీరంలో కూడా కొవ్వు నిల్వలు పెరగటం ఒక ప్రధాన కారణం. అండ్ ఇంక్రీజ్ ఇంటేక్ ఆఫ్ ఎనర్జీ డెన్స్ ఫుడ్స్ దట్ ఆర్ హై ఇన్ ఫ్యాట్ అండ్ షుగర్. ఇది వాళ్ళ ప్రత్యేకంగా మనం గమనించాల్సింది. శక్తిని ఎక్కువ ఇచ్చే ఆహారం అంటే మనం ప్రోటీన్స్, తర్వాత షుగర్స్, ఫ్యాట్లు ఇవన్నీ కూడా ఎక్కువ తీసుకుంటున్నాం. An increase in physical inactivity due to increasingly sedentary nature of many forms of work, changing modes of transportation and increasing urbanization. నాగరికత పేరు మీద మనకి చేసే పని 4 గోడల మధ్యలో, ఏసీ రూముల మధ్యలో, తర్వాత శారీరక శ్రమ తగ్గటం మూలంగా మనం ఖర్చు పెట్టే క్యాలరీస్ తగ్గటం మూలంగా ఈ ఇంబ్యాలెన్స్ కూడా వచ్చింది. What are common health consequences of overweight and obesity? అసలు కామన్ సమస్యలు ఏంటి? Raised BMI is a major risk factor for non-communicable diseases such as అంటే అంటువ్యాధులు కానటువంటి కార్డియోవాస్కులర్ డిసీజెస్. ఎప్పుడైతే ఓవర్ వెయిట్ వస్తుందో గుండె మీద భారం పడుతుంది. మెయిన్లీ హార్ట్ డిసీజ్ అండ్ స్ట్రోక్, which were the leading cause of death in 2012 records. ఇక రెండోది డయాబెటీస్. ఇది మరీ భయంకరమైంది. మధుమేహం, షుగర్ వ్యాధి మన శరీరాన్ని బ్రతికుండగానే నిదానంగా కుంగదీసేటువంటిది, మహాదరిద్రమైనటువంటిది ఇది. అలాగే మస్క్యులోస్కెలిటల్ డిజార్డర్స్, ఎస్పెషల్లీ ఆస్ట్రియోఆర్థరైటిస్, ఏ హైలీ డిజేబులింగ్ డిజనరేటివ్ డిసీజెస్ ఆఫ్ ది జాయింట్స్. ఇంకొకటి, మనం చక్కగా ఆకారానికి పుష్టిగా ఉంటాం, కానీ 4 అడుగులు తీసి వేయలేము. మోకాళ్ళు నొప్పులు, శరీరం సహకరించకపోవటం అంతా కూడా ఆస్టియో ఆర్థరైటిస్, ఎముకలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. ఇక సమ్ క్యాన్సర్స్ ఇంక్లూడింగ్ ఎండోమెట్రియల్, బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, ఇవి లేడీస్కి వచ్చేది. ప్రోస్టేట్ క్యాన్సర్ మగవాళ్ళకి వచ్చేది. లివర్, గాల్ బ్లాడర్, కిడ్నీ అండ్ కలోన్, ఇవన్నీ కూడా పేగులకు సంబంధించి, తర్వాత కిడ్నీలు, వీటన్నిటికి సంబంధించి ఎందువల్ల వస్తాయి? ఇంబ్యాలెన్స్ ఆఫ్ లైఫ్, ఫుడ్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ మోడర్న్ లైఫ్ స్టైల్. కొంచెం దాన్ని సరి చేసుకుంటే మనం తగ్గించుకోవటానికి, ఆరోగ్యాన్ని బాగు చేసుకోవటానికి వీలవుతుంది. The risk of this non-communicable diseases increases with increase in BMI. ఇవన్నీ రోగాలు రావటానికి ప్రధాన కారణం బాడీ మాస్ ఇండెక్స్. మీ హైట్, మీ
మీకున్నటువంటి ఎత్తు, మీ వెయిట్, ఆ కొలతల్ని మనం ప్రపోర్షనేట్ గా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఇంటేక్ ఖర్చు పెట్టేది బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే ఈ సమస్య మనకి రాదు అని చెప్తున్నారు. ఇక but in the addition to increase future risks, obese children experience breathing difficulties, increased risk of fractures, hypertension, early markers of cardiovascular diseases, insulin resistance and psychological effects. పిల్లల్లో కూడా ఇవాళ ఈ సమస్యలు చిన్నప్పుడే 5 ఏళ్ల నుంచే ఒబేసిటీ వచ్చేసి వాళ్ళకి పెరిగిన కొద్దికి ఈ సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తోంది. ఇక హౌ కెన్ ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీ బి రెడ్యూస్, ఎట్లా మనం దీన్ని నివారించుకోవచ్చు అనేది కూడా ఒకసారి సైన్స్ ప్రకారమే ఆలోచిద్దాం. ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీ as well as the related non-communicable diseases are largely preventable. Supportive environments and communities are fundamental in shaping people's choices by making the choice of healthier foods and regular physical activity the easiest choice. ఇది ఇప్పుడు మనకు కొత్తగా వస్తున్నటువంటి మన మన ఇది ఇళ్ల స్థలాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఇల్లు కట్టడం, గ్రూప్ హౌసింగ్ లో ఈ ఆరోగ్య సూత్రాలన్నిటికీ ఉపయోగపడే విధంగా వాళ్ళు జిమ్ముల్ని, తర్వాత వాకింగ్ ట్రాక్లని, అన్ని స్విమ్మింగ్ పూల్ని అన్ని పెట్టడం, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి మార్పులు. ఇవి చాలా ఉపయోగపడతాయి. అలాగే అట్ ద ఇండివిజువల్ లెవెల్ అసలు వ్యక్తిగతంగా మనం ఏం చేయాలి? లిమిట్ ఎనర్జీ ఇంటేక్ ఫ్రమ్ టోటల్ ఫ్యాట్స్ అండ్ సర్జరీ. మన యోగా ఏం చెబుతుందంటే, మనం ఒక వాహనం కొన్నప్పుడు దానికి అదే పనిగా అది పెట్రోల్ తాగుతూ ఉంటే దాన్ని మనం అనవసరం అని చెప్పి అమ్మేసేసి ఎక్కడ కొంచెం ఎకానమీ ఉండేటట్టుగా వెహికల్ కొనుక్కుంటాం. మరి మనిషికి 3 పూట్ల భోజనం, 2 పూట్ల టిఫిన్, ఇంత ఎనర్జీ పెట్టి మనం ఆయాసపడుతూ మనకు ఆరోగ్యం బాగాలేదని ఫీల్ అవుతూ హాస్పిటల్ చుట్టూ తిరిగేటప్పుడు దీనికి ఇంత ఆహారం పెట్టడం అవసరమా? శాస్త్రం కూడా అదే చెప్తుంది. Increase consumption of fruit and vegetables as well as legumes, whole grains and nuts, and engage in regular physical activity. ఇవన్నీ మనం యోగా ద్వారా చేయొచ్చు, లేదా మీరు వాకింగ్ ద్వారా, లేకపోతే సైక్లింగ్ ద్వారా, లేకపోతే స్విమ్మింగ్ ద్వారా, రకరకాలుగా ఎలాగైనా చేయొచ్చు. కానీ యోగా ద్వారా ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్ గా మీరు అలసట చెందకుండా చాలా చక్కగా స్థిరము సుఖము ఆసనం అని పతంజలి మహర్షి చెప్పారు. అలసట చెందకుండా, ఎందుకంటే వ్యాయామాలన్నీ అలసిపోయేదాకా చేస్తాం, బాగా చెమటలకెక్కి మన ఎనర్జీ లెవెల్స్ అన్ని శాంతం డౌన్ అయిపోయేదాకా వాటిని చేస్తూ వెళ్తాం. కానీ యోగా అలా కాదు, చక్కగా మనకి అలసట పెద్దగా రాకుండానే మన క్యాలరీస్ బర్న్ చేసే విధానాలు దీంతో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఋతుచక్రం సరిగా రాని వారికి, మెయిన్ గా ప్రధానంగా అమ్మల గురించే మనం ఈ కార్యక్రమం రూపొందించాం కాబట్టి, మెనిస్ట్రల్ డిజార్డర్స్ చాలా మందికి ఋతుచక్రం సరైనటువంటి 28 days కి డాక్టర్లు చెప్పిన ప్రకారం ప్రతి 28 days కి ఒకసారి మనకి ఆ ఋతుచక్రం మళ్ళీ వస్తూ ఉండాలి. అలా రాని పక్షంలో ఆ సమస్య తీవ్రమై జటిలంగా తయారవుతుంది. దానికి చేయవలసిన ఆసనాలు ఒక్కసారి అమ్మా, వజ్రాసనం ఇద్దరు ఇల్పనా, వజ్రాసనం. వజ్ర మీన్స్ డైమండ్ పోస్చర్ ఆర్ థండర్ బోల్ట్ పోజ్ అంటారు. మోకాళ్ళని లాక్ చేసేసి వెన్ను నిటారుగా పెట్టి, తల నిటారుగా పెట్టి, మనసును ప్రశాంతంగా పెట్టుకుంటే ఇప్పుడు సర్వాంగాసనం. సర్వాంగాసన మీన్స్ అన్ని అవయవాలకి కలిపి చేసేది. ఇది కొంచెం బ్యాలెన్స్ ఎక్సర్సైజ్, కష్టమైంది, గురుముఖంగా చేయాల్సినటువంటిది. ఇది చేయటం మూలంగా ఏమవుతుందంటే రక్తం పాదాల్లో నుంచి పూర్తిగా కిందకు వచ్చి
మన తలలోకి, మన ఛాతీలోకి, గుండెలోకి వేగంగా రక్త ప్రసారం అవటం మూలంగా ఎస్పెషల్లీ మహిళలకి రోజు ఈ ఆసనం చేస్తూ ఉంటే మనకి ముఖానికి సంబంధించినటువంటి గ్లో, ఆ మెరుపు పెరుగుతుంది, జుట్టు ఆరోగ్యవంతంగా ఉంటుంది, గుండెకి ఉపశమనం కలుగుతుంది చక్కగా. రైట్. ఇప్పుడు హలాసన్, ప్లవ్ పోస్చర్. ఇది రైతులు వాడే నాగలిని పోలి ఉంటుంది కాబట్టి దీని నాగలి ఆసనం, ప్లవ్ పోస్చర్. ఇది థైరాయిడ్ కి తర్వాత మన షుగర్ కి అన్నిటికీ మంచిది, అలాగే నెక్ ఎక్సర్సైజ్ కి మంచిది, అన్నిటికీ మంచిది. కమాన్ బ్యాక్. మత్యాసన్, ఫిష్ పోజ్. మనం ఇందాక సమస్యలు చెప్పుకున్నాం, థైరాయిడ్ రకరకాల సమస్యలు చెప్పుకున్నాం. వాటన్నిటికీ పరిష్కారం 2, 3, 4 ఆసనాలతో అవి అట్లా ట్యాకిల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాయి. మత్స్య అంటే ఫిష్. ఇక్కడ మెడ బలోపేతం అవుతుంది, మన తలతో అప్పర్ బాడీ మొత్తాన్ని ఆపటం, అక్కడ పద్మాసనం వేయటం, అలా రకరకాల కారణాలతో బ్లడ్ సర్క్యులేషన్ లిమిటెడ్ ప్రాంతంలోనే సర్క్యులేట్ అయ్యి మనకి మంచి మేలు జరుగుతుంది. నెక్స్ట్ పర్వతాసన్, మౌంటైన్ పోజ్. ఇవన్నీ వీటిలో చాలా సింపుల్ ఆసనాలే ఉన్నాయి, కానీ 3, 4 కొంచెం కఠినమైనవి, కొంచెం గురుముఖంగా చేయవలసినవి ఉన్నాయి. కాబట్టి మీరు ఏదైనా సరే ఒకసారి డాక్టర్ని సంప్రదించి ఆసనం చేసుకోవటం చాలా 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 మంచిది. ఇది పర్వతాసనం, మధ్యలో మౌంట్ పోజ్ ఉంది కాబట్టి ఇది కూడా అంతే. రక్తం అంతా తలలోకి ప్రవహిస్తుంది, అటు కాళ్ళలోకి. నెక్స్ట్ ధనురాసన్, బౌ, ధనస్సు. Breathe in, breathe out, hold your legs, lock your ankle, take off, breathe up. Side పెట్టాలి. ధనురాసన్, only navel part, abdomen part only should touch the ground. Rest of the body should fly in the sky. Relax. దీని మూలంగా మన ట్రంక్ మనం మామూలుగా సాధారణ జీవితంలో ఇలా వంచడం అనేది సాధారణంగా జరగదు. సేపు ముందు కొంగుతాం కానీ వెనక్కి వంగటం జరగదు. కాబట్టి ఇది చాలా ఉపశమనం కలిగిస్తుంది. ఇక శలభాసన్. శలభం అంటే హాపర్, మన క్రికెట్ మిడత. కమాన్, ఇది ఒక అద్భుతమైన ఆసనం. ఇది కూడా కొంచెం కష్టమైందే. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, అప్. లేపాలి పైకి. గడ్డం కానీ నుదురు కానీ నేల కానించాలి. మోకాళ్ళన్నా మోకాళ్ళు ఉంచొద్దు. రైట్. రిలాక్స్. భుజంగాసన్, ఇది కోబ్రా పోజ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, అప్. రిప్స్ దాకా పైకి లేవాలి. పెల్విక్ బోన్ దగ్గర నుంచి బాడీ పైకి లేస్తే కింద యానస్ దగ్గర మూలబంధం, కాళ్ళని బిగపడతాం, బటక్స్ తగ్గుతాయి, పొట్ట తగ్గుతుంది. రిలాక్స్. ఇప్పుడు శీర్షాసనం. అమ్మ లేడీస్ చేయొద్దు, నా బాబు కసి. శీర్షాసన్ హెడ్ స్టాండ్ పోజ్ అంటారు. తలని నేల మీద ఆనించి శరీరం మొత్తాన్ని బ్యాలెన్స్ చేయటం. ఇది చాలా బ్యాలెన్స్ ఎక్సర్సైజ్. కొత్త వాళ్ళు పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పక్కన ఎవరైనా సహాయం తీసుకుని గురుముఖంగా చేయటం మంచిది. గుడ్. ఇది నడు యొక్క స్ట్రెంగ్త్ ని పెంచుతుంది, శరీరాన్ని ఒక్క ఏకతాటి మీదకి తీసుకొచ్చి శరీరంలో పటుత్వాన్ని పెంచుతుంది. అలాగే రక్తం పైనుంచి తలలోకి ఉధృతంగా ప్రవహించి ఎనలేని మేలు చేస్తుంది శీర్షాసనం.
చూడండి, మనకి ఋషులు మునులు ఇలాంటి తపస్సులు చాలా చేస్తుంటారండి. ఇక నెక్స్ట్ శవాసనం. ఈ ఆసనాలన్నీ చేసిన తర్వాత కార్ప్స్ పోజ్. ఇది బెస్ట్ సూటింగ్ ఎక్సర్సైజ్. అన్ని ఆసనాలు మనం లెర్నర్స్ ఆసనానికి మధ్యలో శవాసనం వేయిస్తాం. ఎందుకంటే శరీరం ఏమాత్రం పట్టుబట్టకుండా నరాలు, రక్తనాళాలు మొత్తం ఉపశమింపజేయ శరీరానికి చక్కటి ఉపశమనం. ఇప్పుడు ఇందాక ఏం చూసాం మనం, ఋతుచక్రం సరిగా రాని వారికి మెన్స్ట్రల్ డిజార్డర్స్ అయితే ఇవి చేయమన్నాం. ఇప్పుడు ఋతుచక్రం సమయంలో ఆసనాలు చెయ్యొచ్చా అని డౌట్స్ చాలా మందికి ఉంటుంది. బట్ మామూలుగా చెప్పాలి అంటే we don't advise to do exercises while in the menstrual periods. బట్ అధిక రక్తస్రావం అయినప్పుడు, ఓవర్ బ్లీడింగ్ అయినప్పుడు, కడుపులు నొప్పి, నడువు నొప్పి వచ్చినప్పుడు దానికి ఉపశమనానికి ఆసనాలు పెద్దలు, గురువులు మనకు సూచించారు. కమా నౌ పశ్చిమోత్తానాసనం. ఇదేంటంటే గురుముఖంగా చేయాల్సింది, మనం ప్రయోగాలు చేయాల్సినటువంటి కాదు. ఎందుకంటే జనరల్ గా చాలా మందికి ఆ మెన్స్ట్రల్ పీరియడ్ లో ఎక్కడ లేని మెలికలు తిరిగిపోయి, కడుపులు నొప్పి, నడువు నొప్పి, ఓవర్ బ్లీడింగ్ ఇవన్నీ వస్తుంటాయి. ఇవి కమాన్ పశ్చిమోత్తానం. రైజ్ యువర్ హ్యాండ్స్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, ఈజ్ యువర్ వేస్ట్ అండ్ బెండ్ ఫార్వర్డ్. Touch the knees with your forehead. Shallow breathing, పైన శ్వాస. Now relax. దీనికి కౌంటర్ ఆసనం వేసుకోవాలి. ఎందుకంటే కాళ్ళని పట్టుకుని శరీరాన్ని అంతా ముందుకు గుంజుతాం, వెన్నుపూసలన్నీ బాగా వదులవుతాయి. మళ్ళీ దాన్ని ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంచి మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకురావడం. రిలాక్స్. ఇప్పుడు వీరాసనం. జనరల్ గా ఏంటంటే పొట్ట మీద అధికమైనటువంటి ఒత్తిడి పడకుండా ఆ పెల్విక్ ప్రాంతాన్ని మనం ఎలా ఈ నొప్పులు నుంచి నయం చేసుకోవడానికి అవకాశం ఉంటుందో చూస్తున్నాం. రైట్. బద్ధకోణాసనం అంటే బటర్ఫ్లై పోస్చర్. దీన్ని మామూలుగా ప్రతి ఒక్కరూ అడ్వైజ్ చేస్తారు. ఎందుకంటే మన పూర్వం పెద్దలు, అమ్మమ్మలు, నాయనమ్మలు కత్తిపేట, కొబ్బరి కోరు ఇటువంటివన్నీ పెట్టుకుని చక్కగా ఈ చాలా ఏమంటారు అలసట లేకుండా పని చేసుకునేవారు. బద్ధకోణాసనం ఇది చేయటం మూలంగా ఏమవుతుంది, కాపులర్స్ పోజ్ అంటారు. చెప్పులు కుట్టే కార్మికులు 24 గంటలు ఆ మధ్యలో ఆ ఇనప దిమ్మను పెట్టుకొని ఇలా చేయటం మూలంగా వాళ్ళకి వెనీరియల్ డిసీజెస్ కానీ రిప్రొడక్టివ్ సిస్టమ్ సంబంధించినటువంటి డిసీజెస్ కానీ రావట్లేదు అనేది సైంటిఫిక్ గా ప్రూవ్ అయినటువంటి విషయం. బద్ధకోణాసనం. ఓకే. ఇప్పుడు జాను శిరాసనం. అలాగే కూర్చుని కాళ్ళు ముందుకు, ఒక కాలు ముందుకు చాపుతున్నాను, ఒక కాలు ఫోల్డ్ చేసి ఆ థైకి సపోర్టివ్. కమ్ ఆన్, రైజ్ యువర్ హ్యాండ్స్ అప్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బెండ్ ఫార్వర్డ్. అంటే పెల్విక్ బోన్ అంటే మనం వెన్నుపూస నుంచి వచ్చిన నరాలన్నీ కూడా పెల్విక్ బోన్ లో నుంచి కాళ్ళలోకి డిస్ట్రిబ్యూట్ అవుతాయి, కిందకి కాళ్ళ దాకా, అరికాళ్ళ దాకా. ఆ నరాలన్నింటినీ సాగదీసి మనం ఎలాస్టిసిటీ పెంపొందించడం మూలంగా మనకి ఈ కడుపుల నొప్పులు, ఈ నడుము నొప్పులు అన్ని పోతాయి. రిలాక్స్. ఇప్పుడు ఉపవిష్ట కోణాసనం. ఆపోజిట్ లెగ్ తో కూడా చేయండి. నెక్స్ట్ ఉపవిష్ట కోణాసనం. ఇది ప్రత్యేకంగా మహిళల కోసం మనం ఏర్పాటు చేసిన ప్రోగ్రాం. మా ఉమా గారు మా మహిళలకి ప్రత్యేకంగా రూపొందించండి అని చెప్పి వారు కోరి చేయించుకున్నారు. కాబట్టి మహిళలందరూ కూడా అబ్జర్వ్ చేసి గురుముఖంగా ఏ చిన్నపాటి గురువు ఉన్నా మీకు సైడ్ ఎఫెక్ట్స్ రాని పోజుల్ని ఎలా చేయాలో చూపిస్తారు. డాక్టర్ సలహాతో చేసేసుకోవచ్చు.
ఉపవిష్ట కోణాసనం. సైడ్ పక్కన ఉన్నటువంటి మనకి లాటిస్ అంటే సైడ్ పక్కన ఉన్నటువంటి నరాలు సాగడం. నడువు నొప్పి అన్నాం కదా, అలాగే కడుపులు నొప్పి అన్నాం కదా, ఆ నరాలను సాగదీయటం. రిలాక్స్. ఇప్పుడు ఇందాక మనం మెన్స్ట్రల్ పీరియడ్ లో బ్లడ్ ఎక్కువ ఎట్లా, ఇప్పుడు గర్భం ధరించిన మహిళలు ఏం చేయాలి? 3 నెలల వరకు అన్ని ఆసనాలు చేయవచ్చు, కానీ మన సొంతంగా కాదు. కొంచెం అనుభవం ఉన్నాడు పర్లేదు, కానీ కొత్త వాళ్ళు మాత్రం ఎలా కాదు. పొట్ట ఛాతీ భాగానికి ఒత్తిడి తగలరాదు, ఎందుకంటే పిండం అప్పుడే లోపల ఊపిరి పోసుకుంటూ ఉన్న సమయంలో ఒత్తిడి ఎక్కువ కలగకుండా బద్ధకోణాసనం ఇందాక నేను చెప్పింది. ఎందుకంటే గర్భసంచి మీద ఒత్తిడి పడకుండా కాళ్ళు పక్కకు పెట్టేసి, ఇవేమవుతాయి అంటే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ని ఎలాస్టిసిటీ పెంచి ఈజీ డెలివరీ, ఫ్రీ డెలివరీ, సిజేరియన్కి వెళ్లకుండా చేసుకోవటానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇక మన రామ్దేవ్ బాబా గారు అయితే ఆయన ఆశ్రమకి వెళ్ళిన వాళ్ళందరితో తిరగలి తిప్పిస్తారు. తిరగలి ఎందుకు? ఈ కండరాలు, సైడ్ కండరాలు అలా అది చేయటం మూలంగా ఏమవుతుంది? ఇందాక మనం అనుకున్న ఆ ఇంపాక్ట్ అంతా వచ్చి ఎలాస్టిసిటీ పెరిగి న్యాచురల్ డెలివరీ అవుతారు. ఇక ఉపవిష్ట కోణాసనం ఇందాక చూపించారు మీరు, అది ఇప్పుడు ఒబేసిటీ, ఓవర్ వెయిట్, అధిక బరువు, ఊబకాయం అసలు విషయానికి మనం ఏం చేయాలి? ఊబకాయానికి, ఒబేసిటీకి అన్ని ఎక్సర్సైజులు చేయొచ్చమ్మా, కానీ బీపీ, షుగరు ఇవన్నీ చూపించుకుని ఫిజిషియన్ సలహాతో చేయటం మంచిది. ఎందుకంటే మీకు ఆల్రెడీ శరీరంలో ఏమన్నా షుగర్ ఉందా, బీపీ ఉందా, ఇట్లాంటి లో బీపీ ఉందా, ఇవన్నీ చూసుకొని చేయటం మంచిది. ఇప్పుడు సూర్య నమస్కారాలు అస్సలు అద్భుతమైనటువంటి ఆసనాలు, అన్నిటికీ ఉపయోగపడేవి. మన సూర్యుడే పొద్దున్నే సూర్యకిరణాలు, ఉషా కిరణాలు ముందు ఆ ప్రత్యక్ష భావగాన్ని ముందు ఒకళ్ళు స్ట్రైట్ గా ఒకళ్ళు సైడ్ చేయండి. సైడ్ పోజ్ లో బ్రీత్ స్టార్ట్. మీరిద్దరూ ఇన్స్ట్రక్షన్స్ చేసుకోండి. Twelve steps we are doing now. ఇవి మామూలుగా అందరూ చేసుకోవచ్చు, కానీ ఒకసారి బీపీ అవి ఎట్లా ఉన్నాయో కండిషన్ చూసుకుని చేయండి. ఏమాత్రం సమయం చిక్కని వాళ్ళు కూడా సూర్య నమస్కారాలని చేసుకుని ఎండలో కాసేపు మనం సంచరిస్తే ఉదయాన్ని కానీ సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో కానీ చక్కగా చేసుకోవచ్చు. ఓకే, ఇంకొకసారి చేసి ఆపండి అమ్మా. 3, 4, 5 దండాసనం, 6 సాష్టాంగ నమస్కారాసనం, 7 భుజంగాసనం, 8 పర్వతాసనం, 9 అశ్వసంచలనాసనం, 10 పాదహస్తాసనం, 11 అర్ధచంద్రాసనం, 12 ప్రణామాసనం. చాలు. ఇప్పుడు తాడాసనం, స్టాండింగ్ పోజ్. టోస్ మీద పైకి లేచి బ్యాలెన్స్, బాడీ అంతా టైట్ అవుతుంది. తాడాసనం. నా త్రికోణాసనం నెక్స్ట్. అక్కడి నుంచి కాళ్ళు కొద్దిగా ఎడంగా పెట్టుకుని త్రికోణాసనం చేయండి. ట్రయాంగిల్ పోజ్. ఈ చేయి పైకి పెట్టి ఆ అరచేతి వైపు చూపు ఉండాలి. నడుము దగ్గర ఆ నరాలు బాగా సాగుతూ ఉండాలి. కమాన్. నౌ ఆపోజిట్ కూడా చేయండి. సహజంగా ఓవర్ వెయిట్, ఒబేసిటీ అనేది మనకి ఎక్కడ ప్రధానంగా పొట్ట, విరుదులు, తొడలు ఈ ప్రాంతంలోనే ఎక్కువగా అక్యుములేషన్ ఆఫ్ కొలెస్ట్రాల్ చేరుకుంటుంది. కాబట్టి
మన ఈ ఆసనాల్లో కాన్సన్ట్రేషన్ అంతా కూడా నడుము ఆ చుట్టుపక్కల రిలాక్స్. ఇప్పుడు పశ్చిమోత్తానాసనం ఇందాక చేసాము, మళ్ళీ ఒకసారి చేయండి. ఒకళ్ళు సైడు ఒకళ్ళు నిలువు. పశ్చిమోత్తానాసనం పొట్టని తగ్గించడానికి అద్భుతమైన ఆసనం. అలాగే షుగర్ పేషెంట్లకి చక్కటి ఆసనం. కానీ చేయటం కొంచెం కష్టమే, కొత్త వాళ్ళు పెద్దవాళ్ళకి కొంచెం ఇబ్బంది. చేయగా నిదానంగా మనకి సాధ్యమవుతుంది. చేయలేని వాళ్ళు కుర్చీలో కూర్చుని కూడా ఈ సూర్య నమస్కారాలు ఇవి కూడా చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు కూడా చైర్ సూర్య నమస్కారాలు ఉన్నాయి, అవి చేసుకోవచ్చు. రిలాక్స్. ఇప్పుడు కొంచెం కష్టమైన ఆసనం సుప్త వజ్రాసనం. సుప్త అంటే బాకీ లేకుండా పూర్తిగా నేలకి శరీరాన్ని ఆనించేయటం. వజ్రాసనం అంటేనే ఇక్కడ ఒక ఫోల్డ్. మామూలుగా కొత్త వాళ్ళు చేయలేరు. ఇప్పుడు వీళ్ళు నన్ను సైడ్కి తిరగ, నువ్వు సైడ్కి తిరిగి. రైట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బెండ్ బ్యాక్, ఎల్బోస్ వెనకబెట్టి ఎల్బోస్ మీద రెస్ట్ అయ్యి తలని నేల కానించి బ్రీత్ ఇన్, ట్రంక్ని పైకి లేపండి, కాళ్ళని పట్టుకోండి. కాళ్ళని ఇంకా పైకమ్మా. రైట్. ఇప్పుడు నడువు పైకి లేపాం. బ్రీత్ అవుట్, నేల కానించేసేయండి శరీరాన్ని, చేతులు వెనక్కి తీసుకెళ్ళండి. ఇప్పుడు పూర్తిగా నేల కానిపోవాలి. సుప్త వజ్రాసనం. ఇది ప్రాక్టీస్ ఎంతో ఉంటే తప్పితే చేయటం కష్టం అవుతుంది. మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు జాగ్రత్తగా కమ్ బ్యాక్. వజ్రం అంటే డైమండ్, మన శరీరాన్ని ఒక వజ్రం లాగా చేస్తుంది కాబట్టి ఈ ఆసనానికి వజ్రాసనం అని పేరు పెట్టారు. ఇక ఉత్తాన పాదాసనం. ఇది మామూలుగా సింపుల్ ఆసనమే. కాళ్ళని వెనక్కి ఎల్లికలు పడుకుని వెనక్కి ఎల్లికల పడుకుని కాళ్ళని పైకి లేపి 90 డిగ్రీస్ నేల మీద పడుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, లిఫ్ట్ యువర్ లెగ్స్ అప్ ఇన్ 90 degrees. ఉత్తాన అంటే పైకి లేపబడిన పాదాలు. స్ట్రైట్ టోస్ ని నీసిని బెండ్ చేయొద్దు. దీంట్లో 2-3 రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది 90 degrees. చేతుల్ని స్టాండ్ లాగా ఉపయోగించి వీపంతా నేల కానించి కమ్ టు 45 degrees. స్లోగా అక్కడ హోల్డ్ చేయండి. ఇప్పుడు మనకి పొట్ట, పైన పొట్ట కింద పొట్ట 2 ఉంటాయి. ఇది పై పొట్టకి ఉపయోగపడుతుంది. నా 30 degrees ఇది కింద పొట్టకు ఉపయోగపడుతుంది. 30 degrees కొంచెం డౌన్ చేయండి. నా 15 degrees ఇంకా కొంచెం డౌన్ చేసిన కొద్దికి కాళ్ళను ఆపటం కష్టం. పొట్టలో బర్నింగ్ సెన్సేషన్, మంట వచ్చేస్తుంది. కంగారు పడొద్దు. వెన్నపూస కరగాలి అంటే సెగదగలాలి. మన పొట్టలో పేరుకున్న ఆ కొవ్వు కరగాలి అంటే సెగదగలాలి. కమాన్, రిలాక్స్. రెగ్యులర్ గా చేసే వాళ్ళకి పర్వాలేదు, కొత్త వాళ్ళకి కొంచెం నిదానంగా స్లోగా చేసుకుంటూ వెళ్తే సాధ్యం అవుతుంది. తర్వాత చేసింది కదా సర్వాంగస్తుంది కదా, ఉత్తానపాదాసనం. ఇప్పుడు సంతులనాసనం. ఇందాక మనం చూపించాము బ్యాలెన్స్ పోజ్. ఒక కాలు నువ్వు ఒకటి చెయ్యి, నువ్వు ఒక్కడు నుంచుని కాలుని వెనక్కి పడతబెట్టి నువ్వు ఒకటి చేయ. సైడ్ ఒకళ్ళు, ఇద్దరు స్ట్రైట్ గా కాదు, నువ్వు సైడ్కి తిరుగు. ఆ 2 చెయ్యి పైకి. బ్రీత్ ఇన్, అప్. నటరాజాసనం కలదు, స్ట్రైటే బ్యాలెన్స్, స్ట్రైట్ 90 degrees. ఇది సంతులనాసనం. నా పవన ముక్తాసనం. ఇప్పుడు ఎల్లకెల్లా కూర్చోండి. పవన ముక్త. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది అద్భుతమైన ఆసనం. మనం చాలా మంది ఏమండి మేము భోజనం కూడా చేయట్లేదండి, ఫాస్టింగ్ చేస్తున్నామండి, లావు తగ్గట్లేదండి అంటారు. పొట్ట నిండా గ్యాస్ ఫామ్ అయినప్పుడు పేగుల నిండా, శరీరం నిండా గ్యాస్ సంచరిస్తూ మనని ఆరోగ్యం లేకుండానే లావుగా కనపడుతుంటాం. చక్కగా లావుగా ఉన్నావు నీకేంటని అంటుంటాం. కానీ సమస్య ఏంటంటే
గ్యాస్ ప్రాబ్లం. దాన్ని బయటికి పంపించడానికి ఇప్పుడు కమాన్, సింగిల్ లెగ్, రైట్ లెగ్ ఫోల్డ్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, అప్. పొట్లం లాగా బాగా కథనొక్కేస్తే మనకి యానస్ అపాన వాయువు బయటికి వెళ్ళిపోతుంది, వేస్ట్ గ్యాసెస్ బయటికి వెళ్తాయి. అలాగే తేన్పుల ద్వారా. రిలాక్స్. సెకండ్ లెగ్ రెండో కాలుతో. ఇది అందరూ చేయొచ్చు, దీనికి పెద్దగా ప్రమాదం లేదు. కానీ ఎలా చేయాలి అనేది మాత్రం కొంచెం గురుముఖంగా చేసుకుంటే మంచిది. కమాన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, అప్. ఇక్కడ ఏంటంటే గాలి ఎప్పుడు వదలాలి, ఎప్పుడు పీల్చాలి అనేది గురుముఖంగా చేయాలి. లేకపోతే వ్యాయామాలు చేసినట్టు చేస్తే దీంట్లో రిజల్ట్ ఉండదు. కమాన్, డౌన్. మోషన్ అలాంగ్ విత్ ఆసన బ్రీతింగ్ ఈజ్ విన్యాస. నౌ బోత్ లెగ్స్. అసలు ఇప్పుడు ఉంది. కమాన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లాక్ చేయము, పొట్టని బాగా బిగించేసి బ్రీత్ అవుట్ చేసి. కమాన్, ఇప్పుడు హాఫ్ సర్కిల్ చేయి. నీ వీపు, తల సెమీ సర్కిల్. నుదురు తీసుకొచ్చి మోకాళ్ళుగా తాకించు. కమాన్, నా రాక్ యువర్ బాడీ. కమాన్, ఊగించండి వెనక్కి ముందుకి. ఇలా కదిలించడం మూలంగా శరీరంలో సూక్ష్మ నాడులు 72,000 ఉంటాయి. ఆ నాడుల్లో సంచరించే గ్యాసులు, అలాగే మామూలుగా ఫిజికల్ గా మనకి కనిపించే ఈ వేవులు, అలా శరీరంలో ఖాళీలు, వాటి నిండా గ్యాస్ ఉన్నా ఇది నిదానంగా వాటన్నిటిని వెలుపులకి పంపించే మార్గం పవన ముక్త. దాని పేరే పవన ముక్త, గాలిని బయటికి పంపించేది. రిలాక్స్. దీన్నే సైడ్స్ కూడా చేయొచ్చు. నాన్న నువ్వు చూపించరా, నువ్వు చూపించు. నువ్వు వద్దయా, కాళ్ళు తగులుతాయి, వద్దు, నువ్వు వద్దు కాశీ, నువ్వు సైడ్. ఇలా సైడ్ కూడా చేస్తాం. రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు అర్ధమచ్చేంద్రాసన, స్పైనల్ ఆఫ్ స్పైన్ ట్విస్టింగ్ ఫోర్స్. నడువుని వీలైనంత వరకు మెలిదిప్పటం. పూర్వం మన పెద్దవాళ్ళు, అమ్మమ్మలు, నాయనమ్మలు మజ్జిగ పెరుగు పలసం చేసి దాంట్లో వెన్న తీయటానికి కవాన్ని పెట్టుకుని దానికి తాడు చుట్టి నడువుని తిప్పేవాళ్ళు. ఇప్పుడు జిమ్ములోకి వెళ్తే మనం బేరింగ్లతో ఉన్నటువంటి వీల్ మీద నడువుని తిప్పుతున్నాం. ఇక్కడ మనం నడువుని పూర్తిగా ట్విస్ట్ మెలిదిప్పేస్తాం. ఎందుకు? తడిగుడ్డ ఆరాలి అంటే ఏం చేస్తాం? నీళ్లును పిండి ఆరేస్తాం. ఆ నీళ్లు పిండాలి అంటే ఆ గుడ్డని ఒడిదిప్పాలి. ఇక్కడ వెన్నుపూసని ఒడిదిప్పాం. ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కొవ్వైనా సరే కరిగిపోతుంది. రిలాక్స్. మీరు చేయండి. మత్స్యేంద్రనాథుడు అనే ఒక ఋషి హఠయోగ మనకి ఏదైతే పతంజలి మహర్షి మనకి ఇచ్చిందేమో రాజయోగ, హఠయోగ ఇచ్చింది నాథ్ సంస్కృతిలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా ఈ ఆసనాల ప్రాధాన్యతనిచ్చారు. రిలాక్స్. ఇందాక సర్వాంగాసనం చూపించాం, అలాసనం చూపించాం, నౌకాసన్. ఇప్పుడు నౌకాసనం చూపించండి. సర్వాంగాసన్, అలాసన్ కూడా చేయాలమ్మా. ఇందాక వీళ్ళు చేశారు, మళ్ళీ రిపీటెడ్ గా మీకు కాలహరణం. నౌకాసన్ అంటే షిప్ పోజ్. ఇది కూడా శరీరాన్ని కన్సాలిడేట్ చేయటానికి. మీరు పిరుదుల మీద శరీరం మొత్తాన్ని చేతులు, నీ చూపు బొటని కాలు గోళ్ళు ఎంతో చూస్తూ ఉండాలి. కొంచెం కాళ్ళు దింపి సమంగా బాడీ పైకి లేపి కరెక్ట్ గా సీటు మీద పడాలి వెయిట్. ఆ సీటులో ఉన్న కొవ్వంతా కూడా దారి వెతుక్కుంటూ పక్క పోవాల్సిందే. నౌకాసన్ ఇది షిప్ పోజ్. దీంట్లో కూడా స్టెప్స్ ఉన్నాయి. కమాన్, 30 degrees, 30 degrees. కొంచెం వాల్చి. ఓకే, కష్టమా? రిలాక్స్. ఏది చేతులు వదిలేయి. రిలాక్స్, రిలాక్స్. ఏం లేదు, పొట్టలో బాగా మంట వచ్చినట్టు వస్తుంది. భయపడొద్దు, ఏం అవ్వదు. అక్కడ 9/11తో పని లేదు.
ఇప్పుడు మార్జరీ ఆసన అంటే మార్జాల ఆసనం. జంతువులను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. 4 కాళ్ళ మీద రండి. టర్న్ అదర్ సైడ్. ది క్యాట్ స్ట్రెచ్ పోజ్. కుక్కలు గాని పిల్లులు గాని పొద్దున్నే లేవగానే నడుమంతా విరుచుకుంటాయి. కమాన్ పొజిషన్. బ్రీత్ ఇన్, తలపైకి, నడు కిందకి పూర్తిగా నొక్కండి. కాసి తలపైకి, నడుము కిందకి. ఇప్పుడు బ్రీత్ అవుట్, తల కిందకి, నడుము పైకి. కమాన్ రిపీట్. దాన్ని 3 సార్లు 4 సార్లు చేయండి. గాలి పీల్చుకుంటూ తలపైకి, నడుము కింద. నడుము వలసుకో. పందిరి కర్రలు యాజిటీజ్గా ఉంటాయి నాన్న. కాళ్ళని వలసమాట. కాళ్ళు పందిరి కర్రలాగా ఉంచు. ఇది మాత్రమే ఉంచుతావు. నువ్వు కూర్చో. నన్ను వజ్రాసనంలో కూర్చో. వచ్చేసుకుని కూర్చో. రిలాక్స్. అంటే 2 కాళ్ళు 2 చేతులు పందిరి గుంజల్లాగా ఉంటాయి. మధ్యలో నడుము మాత్రం పైకి కిందకి ఆడుతూ ఉంటుంది. ఇది మార్జరీ ఆసనం. ఇప్పుడు భుజంగ ఆసనం అయిపోయింది. ఇందాక చేసాం. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. కోబ్రా పోజ్. బ్రీతింగ్ అప్. నేలకి పాదాలు తాకించేది పెట్టండి. కాళ్ళు లేపొద్దు. చూపు పైకి. తాచుపాం అడగబెట్టి ఎదురున్నటువంటి ఆ టార్గెట్ ఎంత చూస్తూ ఉంటుంది. అవతల మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తుంది. రైట్. రిలాక్స్. మళ్ళీ శలభాసనం. ఇందాక మనం ఆపర్స్ పోజ్ చేసాం. నాన్న నువ్వు చెయ్యి. నువ్వు కథలు తిరగటం అని వస్తుంది. నువ్వు చేయి. శలభాసనం అంటే మిడత కాళ్ళు పైకెత్తి తల కిందుకుంటుంది. ఆ పొట్ట మీద ఎక్కువ బరువు పట్ట మూలంగా ఆకలి ఎక్కువ ఉంటుంది. అందుకనే మిడతలు దాడి చేసినప్పుడు పంటలన్నిటినీ హరించి వేస్తాయి. అంత ఆకలి ఉంటుంది వాటికి. రిలాక్స్. మోకాళ్ళు వచ్చకూడదు అన్న. రిలాక్స్. ఇప్పుడు ప్రాణాయామాలు పొజిషన్లో కూర్చోండి. అనులోమ విలోమ. అట్లాగే మనం ఇంకా చేయాలి. దీంట్లో మనం మయూరాసనం కూడా చేయొచ్చు. కానీ అది లెర్నర్స్ కి ఒకసారి రాదు. గురుముఖంగా వాళ్ళు చెప్పినప్పుడు నేర్పినప్పుడు నేర్చుకోవచ్చు. మయూరాసనం. రాళ్ళు తిన్నా కరిగిపోతాయి అని మన ఋషులు మునులు చూపించారు. అది అనులోమ విలోమ. ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ క్లోజ్ డౌన్ అండ్ కుడి ముక్కుతో గాలి తీసుకోండి. ఎడ ముక్కుతో వదలండి. దీంట్లో 4-5 స్టెప్లు ఉన్నాయి. ఆపోజిట్ డైరెక్షన్, సేమ్ డైరెక్షన్. సూర్యనాడితో తీసుకుని సూర్యనాడితో వదలటం. అలాగే సూర్యనాడితో తీసుకుని చంద్రనాడితో వదలటం. అట్లాగే రెండిటితో తీసుకుని రెండింటితో స్లోగా వదలటం. రెండిటితో తీసుకుని కుంభించి కాసేపు నిలబెట్టి మళ్ళీ చేయటం. ఇట్లా శరీరాన్ని, శ్వాసని మనం నియంత్రించుకోవటానికి, ప్రాణాయామాన్ని శక్తిని, మన ప్రాణశక్తిని నియంత్రించుకోవడానికి ఉపయోగించే ఇది. ఇక్కడ రిలాక్స్. ఇక్కడ ఉద్యాన బంధం. ఒకసారి చేతులు నడుము పెట్టుకుని పొట్టని లోపలికి పీల్చి బిగబట్టండి. మనకి ఋషులు మునులు ఇచ్చిన పద్ధతి ప్రకారం మెడ దగ్గర జలంధర్ బంధం, పొట్ట దగ్గర ఉద్యాన బంధం, యానస్ దగ్గర మూలబంధం. ఇప్పుడు మీరు పొట్ట లోపల లాక్కోవాలి. ప్రాక్టీస్ చేయగా ఋషులు మునులు వెనక వెన్నుపూసం తాకించేంత లోపలికి తీసుకెళ్తారు. అట్లాగే ఆ పొట్ట మధ్యలో ఉన్నటువంటి ఆ పేగుల్ని రౌండ్ తిప్పుతారు. నౌలి. రిలాక్స్. ఇప్పుడు ఒబేసిటీకి లావు అయిపోతే ఏం చేయాలి, ఎలా చేయాలి? లావు అయిన వాళ్ళు ఒక్కసారి చేయలేరు, ఎందుకంటే శరీరం సహకరించదు. గురుముఖంగా ఆ డైట్ కంట్రోల్, తర్వాత దాన్ని ఎలా సరి చేసుకుంటూ మీకు అనుకూలమైన చక్కటి పద్ధతుల్లో చేసుకుంటూ వెళ్తే కష్టమేం కాదమ్మా. ఎందుకంటే నేను సంవత్సరం నుంచి నేను అమెరికా మనం ఉన్నటువంటి స్టూడెంట్స్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు అందరూ కూడా అద్భుతంగా దే ఆర్ పర్ఫెక్ట్లీ ఫిట్. ఇప్పుడు ఇందాక ఋతుచక్రం, సంతానం కనటం అవన్నీ మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు ఋతుచక్రం ఆగిపోయిన తర్వాత మెనోపాస్ అయిన తర్వాత ఏం చేయాలి? డిజార్డర్స్ అవి కూడా బోళ్ళని ఉన్నాయి.
మెనోపాజ్ అయిపోయిన తర్వాత కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది, ఒబేసిటీ వస్తుంది, పెయిన్స్, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు వస్తాయి. ఎందుకంటే కాల్షియం డెఫిషియన్సీ. అప్పటికే సంతానాన్ని కానీ ఈ కాల్షియం అంతా కోల్పోయి మీరు సప్లిమెంట్స్ తీసుకోకుండా, జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే నిదానంగా అది దీర్ఘకాల వ్యాధుల్లోకి వచ్చేస్తుంది. సో దానికి మనం, ఎందుకంటే పెద్దవాళ్ళకు కూడా పరిష్కార మార్గం సిద్ధాసనం. ఇదే కొంచెం కాళ్ళు సరి చేసుకుని నడువు నిటారుగా పెట్టుకుని శ్వాస ప్రక్రియ చక్కగా సిద్ధాసనం. ఇదేంటంటే ప్రశాంతంగా కూర్చుని చక్కగా గాలి నిదానంగా తీసుకుని ఇంకా నిదానంగా గాలిని వదులుతూ మన శ్వాసని ఒక క్రమబద్ధీకరించుకోవటం, ప్రాణశక్తిని పెంపొందించుకోవటం. ఇప్పుడు పద్మాసనం, లోటస్ పోజ్. ఇది ఒక అద్భుతమైనటువంటి ఆసనం, ధ్యానానికి ఉపయోగించే అద్భుతమైనటువంటి ఆసనం, మెడిటేషనల్ పోజ్. Meditation and Dhyanam both are not same, but according to Western this thing, meditation we are using, but meditation, Dhyanam is not same. Come on. కాళ్ళని లాక్ చేసేసాం. ఆ 2 కాళ్ళు అలా తీసుకురావడం కూడా ప్రాక్టీస్ ద్వారా సాధ్యమవుతుంది తప్పితే కొత్త వాళ్ళకి కొంచెం కష్టం. మధ్యాసనం, ఫిష్ పోజ్. అదే భంగిమలో కూర్చుని వెనక్కి నిదానంగా వాలండి. ఇందాక మత్స్యేంద్రాసనం, ఇది మత్స్యాసనం, చేప. ఫిష్ పోజ్, మోకాళ్ళు నేలకు ఆనిస్తూ కాలి వేళ్ళని, బొటని వేళ్ళని ఏళ్లతో పట్టుకుని తలని నేల కానించి నడువుని పైకి లేపడం, మత్స్యేంద్రాసనం. మత్స్య ఫిష్ పోజ్. కమాన్, రిలాక్స్. అదే పొజిషన్ లోకి వచ్చి సర్వాంగాసనం. పడుకోండి, ఎట్లాగే పడుకుని కాళ్ళు వారు తప్పేసి సర్వాంగాసనం. హాఫ్ షోల్డర్ స్టాండ్ పోజ్ అంటారు. అంటే జనరల్ గా శీర్షాసనం చేయని వాళ్ళందరినీ మనం సర్వాంగాసనం అడ్వైజ్ చేస్తాం. జాగ్రత్త, అలా వెళ్ళేటప్పుడు మెడ మీద బరువు ఎక్కువ అవుతుంది. వెళ్ళింది అంటే మెడ నరాలు చెదురుతాయి, ప్రమాదం. అందుకనే మనం జాగ్రత్తగా బరువు బ్యాలెన్స్ ఉండాలి. మీకేంటంటే కొత్త వాళ్ళకి బాడీ కాళ్ళ వెయిట్, నడు వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఆపలేరు. సో గుడ్. అక్కడే హలాసనం. దాని నుంచి నెక్స్ట్ స్టెప్ హలాసనం, ఫ్లౌ పోజ్. ఇవి అద్భుతమైనటువంటి ఆసనాలు. రక్త సరఫరా క్రమబద్ధీకరించి శరీరాన్ని ఒక కన్సాలిడేట్ చేస్తాయి, ఒక టైట్ చేసేస్తాయి. తర్వాత కమ్ బ్యాక్, భుజంగాసనం ఇందాక చూపించాం, 2 సార్లు చూపించాం. మార్జాలాసనం, క్యాట్ అండ్ స్ట్రెచింగ్ చూపించాం. ఇప్పుడు శవాసనానికి వచ్చేయండి. ఇప్పుడు మనం 6 వారాలుగా మరి తానా మహిళా మండలి వారు కోరిన మేరకు మేము మా శాయశక్తుల మాకు తెలిసిన ఆసనాలతో పాటు కొంత హోంవర్క్ కూడా చేసి పెద్దలు రాసినటువంటి పుస్తకాలు, పెద్దలు చేసినటువంటి సూచనలు అన్నిటినీ పరిగణలోకి తీసుకుంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్టులు కూడా ఆధారం చేసుకుంటూ, ఎందుకంటే ఇది హెల్త్ కి సంబంధించింది, ఏదో మేమేదో ప్రయోగాలు చేసేది కాదు కాబట్టి వాటన్నిటిని తీసుకుని ఈ సిలబస్ ని రూపొందించాం. మీరు ఎవరన్నా క్లాసులు కావాలి, ప్రత్యేకంగా మేము నేర్చుకుంటాము అన్న వాళ్ళు ఇందాక మేడం గారు నెంబర్ ఇచ్చారు, తేజ్ యోగా ఫౌండేషన్ విజయవాడ వారికి తెలియచేయండి. దాన్ని బట్టి మీకు ఈ ఎలిమెంట్ ఏ రకంగా కావాలో నిదానంగా ఇప్పుడంటే మా వీళ్ళు రెగ్యులర్ గా చేసేవాళ్ళు కాబట్టి కరెక్ట్గా చేసేసారు. మీకు దరిదాపు 4-5 నెలలు దానికి కేటాయిస్తే చక్కగా రూట్ వరకు మీకు దాన్ని తీసేసే అవకాశం ఉంటుంది. ఇందాక ఒబేసిటీ తగ్గటానికి తగ్గించవచ్చు అని చెప్పి ధీమాగా చెప్పాం. ఎందుకని? దానికి డైట్ రిస్ట్రిక్షన్ కొంత ఫాలో అవ్వాలి, తర్వాత లైఫ్ స్టైల్ కొంత మార్చుకోవాలి, పడుకునే సమయం, నిద్ర లేచే సమయం మార్చుకోవాలి,
అలా ఇవన్నీ కూడా మానసిక స్థితిని చక్కగా సమస్థితిలో పెట్టుకోవాలి. మైండ్ ఇవాళ మైండ్ని గందరగోళం చేసుకునే మనకు వృత్తులు ఎక్కువైపోయినాయి, మానసిక స్ట్రెస్ ఎక్కువైపోయింది. స్ట్రెస్ మూలంగానే అనేక రోగాలు, సైకోసోమాటిక్ డిసీజెస్. కాబట్టి ఇవన్నిటికీ పరిష్కారం ఇంకా బోల్డెన్ ఉన్నాయి, కానీ మనకి వీటిలో మనం ఎన్ని కవర్ చేయడానికి మనకి సమయం చాలదు. కాబట్టి ప్రత్యేకంగా ఏ ఎయిల్మెంట్ అయినా సరే మీరు అడగవచ్చు. దానికి సంబంధించి మనం ఆలోచించి మీకు ఆ కోచింగ్ మా పిల్లలతో వీళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ మీరు ఇచ్చే ఫీజులు వారికి జీవనోపాధి. ఎందుకంటే మా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళందరికీ జీవనోపాధి కలిగించాలి. యోగా నేర్చుకుంటే ఏంటి ఉపయోగం? వాళ్ళ ఆరోగ్యం కల్పించుకుంటారు, వాళ్ళ పిల్లలకు నేర్చుకుంటారు, సమాజానికి నేర్పుతారు. కానీ వాళ్ళ ఇంట్లో బ్రతుకు తెరు ఎట్లా, ఉద్యోగం ఎట్లా, ఇవన్నీ ఆలోచించి ప్రభుత్వాలతో మాట్లాడి ప్రభుత్వ శాఖల్లో కొన్ని ఉద్యోగాలు ఇప్పించాం. కొంతమంది ఇళ్ల వెంట వెళ్తూ పర్సనల్ ట్రైనర్స్ గా వాళ్ళు జీవనోపాధి సాగించుకుంటూ ఇవాళ గర్వంగా నేను యోగా ట్రైనర్ నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నారు. మోడీ గారు వచ్చిన తర్వాత దానికి ఇంకా ఊతం వచ్చింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశం నుంచి ట్రైనర్లు వెళ్ళి ఆ ఎంబసీల్లోనూ ఆ కేంద్రాల్లోనూ చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు గవర్నమెంట్, ఎస్పెషల్లీ మోడీ. ఇంతకుముందు మన ముఖ్యమంత్రులు కూడా చేశారు, ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు, వీళ్ళందరూ కూడా చేశారు. ఇప్పుడంటే పరిస్థితులు అంత అనుకూలంగా లేవు, మనం దాని గురించి మాట్లాడుతాను. ఇక మనం కన్క్లూజన్ వద్దాం. Since 6 weeks, Thana provided a platform in their family to motivate your members and other interested persons about yoga and yoga therapy. Yoga is a vast subject that cannot be taught in a few hours and a few lines. But I have enjoyed sharing my experiences of Shreyas Yoga Foundation through this course. Wish you all joy and health on your journey. Thanks to one and all, Sri Anjay Chaudhary Garu, who is we are thankful to. ఆయన తానా ప్రెసిడెంట్, వారి కమిటీ సభ్యులు అందించినటువంటి ఈ సహకారానికి ఎంతో రుణపడి ఉంటాం. అలాగే వారి టీము, వారు ఎవరు పేర్లు సరిగ్గా గుర్తులేవు, ఈ టెక్నికల్ టీము వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. అవన్నీ మళ్ళీ ఎడిట్ చేసి యూట్యూబ్ లో పెడుతున్నారు. కావాల్సిన వాళ్ళు అవి కూడా చూసుకోవచ్చు. కానీ పుస్తకం చదివి యోగా, క్యాసెట్ చదివి చూసి యోగా చేయటం అనేది ప్రమాదకరం. దయచేసి అది మాత్రం మీరు గమనించండి. తర్వాత శ్రీమతి ఉమా గారు, ద పర్సన్ బిహైండ్ దిస్ ప్రోగ్రామ్, ద కీ పర్సన్, ఆమె మా మహిళలకు కావాలి, స్పెషల్ క్లాసెస్ గురువు గారు మాకు హెల్ప్ చేయండి, స్పెషల్ క్లాసెస్ పెట్టండి అన్నప్పుడు వి హ్యాపీలీ, ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో సగం జనాభా అమ్మలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి వీళ్ళందరికీ ఉపయోగపడేటట్టుగా మనం సిలబస్ తీసుకుని చేద్దామని ఈ 6 వారాలు చేసాం. ఇంకా బోర్డంతా ఉంది చేయాల్సింది. అదంతా కూడా మీ అందరి సహకారం ఉంటే తర్వాత మనం చేసుకుందాం. ఇప్పుడు మా టీం అందరినీ కూడా మీకు ఒక్కసారి పరిచయం చేస్తాం. కిందకి రండి అన్న ఒకసారి ఈ టీం. రండి, మీరు కూడా రండి. రండి సాయి రత్నారావు గారు. మా టెక్నికల్ టీంని కూడా మీకు పరిచయం చేస్తాను. మా డెమో చేసిన వాళ్ళిద్దరూ మీరు ప్రత్యక్షంగా కనపడేవాళ్ళు. మరి ప్రత్యక్షంగా కనపడని మా మిత్రులు రత్నారావు గారు టిక్ట్ కంప్యూటర్, ఆయన అచ్చంగా సాఫ్ట్వేర్ నేర్పుతారు. చాలా మంది పిల్లలకి ఒక దారి దిక్సూచి అయ్యారు. మా ఇన్స్టిట్యూట్ లో దరిదాపు 20 ఏళ్లుగా ఇక్కడే ఉంటూ మాకు ఏ చిన్న అవసరం వచ్చినా మాకు అండగా నిలబడి మాకు నెట్ సహకారం, అలాగే పవర్ కరెంటు పోకుండా, ఎందుకంటే ఈ మధ్య కరెంటు షార్టేజ్ వస్తుంది, ఫెయిల్యూర్ అవుతుంది, దానికి కూడా ఇబ్బంది లేకుండా చేశారు. దానికి రత్నారావు గారు. ఇక మీ కాశీ ఇందాక పరిచయం చేసాం, స్టేడియం కోచ్, యోగా కోచ్. అలాగే పూజిత మా శిష్యురాలు, యోగా కోచ్, శ్రేయస్ యోగా ఫౌండేషన్. అట్లాగే లక్ష్మి గారు, ఆమె ఇప్పుడే నేర్చుకుంటూ కొంచెం యోగా ఆసనాల పట్ల ఆసక్తిని పెంచుకుంది. ఆమె మాకు ఎగ్జాంపుల్. మళ్ళీ ఈసారి క్లాస్ పెట్టినప్పుడు ఆమె ఎట్లా ఉందో మీకు చూపించి మేము చేయగలం లేదా తగ్గించగలం లేదా చూపిస్తాం. అంటే చిన్న చిన్నవి
అంటే ఇదేమి ప్రత్యేకంగా కాదు, మన లావు అవటం అనేది మన నేరం కాదు. అది మనకు వచ్చే మా శరీరంలో వచ్చే అనేక రకాల డిజార్డర్స్ మనకి తెలియకుండానే. థైరాయిడ్ మనకు చెప్పిరాదు, అట్లాగే హార్మోనియల్ ఇంబ్యాలెన్స్ మనకు తెలియదు కూడా తెలియదు. ఇవన్నీ కూడా మనం చాలా రుగ్మతలు తగ్గించుకోవచ్చు యోగాతో. 5 or 10% diseases only we have to approach professional doctors. Rest of the things we can handle with our diet change or asanas or exercises we can handle. So that's why మరి వాళ్ళ నిన్న మనం కరోనాలో చూసాం. కరోనా సమయంలో లక్షలు దారపోసినా కానీ విలువైన వ్యక్తుల్ని మనం కాపాడుకోలేకపోయాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, గాన గంధర్వుడు, ఆయన పాపం ఊరికే పరీక్ష చేయించుకుని వస్తానని వెళ్ళిన మనిషి శవమై బయటకు వచ్చారు. ఐఎమ్ వెరీ సారీ. అలాగే మన రాష్ట్రపతిగా చేసినటువంటి ప్రణబ్ ముఖర్జీ, పాపం ఆయన చాలా నియమనిష్టలు కలిగినటువంటి వ్యక్తి, బెంగాల్కు చెందినటువంటి ఒక నియమనిష్టలు కలిగినటువంటి కుటుంబానికి చెందిన వ్యక్తి. అటువంటి వాళ్ళందరినీ ఈ కరోనా టైంలో పోగొట్టుకున్నాం. మరి ఇటువంటి పరిస్థితులు ఇంకా ఎంతో మంది అమెరికాలో, ఇండియాలో ఎంతమందినో మనం తెలియకుండా ఈ ఇంగ్లీష్ వైద్యంలో ట్రయల్ అండ్ ఎర్రర్ కొత్త కాబట్టి అక్కడ వైద్యులు కూడా మనం తప్పట్టడానికి లేదు. ఎంతో కష్టపడి వాళ్ళు ట్రయల్ అండ్ ఎర్రర్, ఇది పని చేస్తున్నా చూస్తూ బతికించారు చాలా మందిని. మనం నో డౌట్ బతికించిన వాళ్ళని కాదని చనిపోయిన వాళ్ళ గురించి చెప్పడం తప్పు. కానీ మరి మన కుటుంబంలో వ్యక్తి ఒక్కరు పోయినా మనకి ఎంతో బాధగా ఉంటుంది. కాబట్టి మనం అటువంటి పరిస్థితి రాకుండా, ఎందుకంటే ఈ మహమ్మారి గాలిలోనే సంచరిస్తోంది, ఉంటుంది, ఉండబోతుంది అని చెప్తున్నారు. కాబట్టి యోగా చేసుకుంటూ, యోగా మనం నాడీ శుద్ధికి, అంతర్గతంగా కూడా క్లీన్ చేసుకోవటానికి భస్త్రిక ప్రాణాయామం, కపాలభాతి, వీటి ద్వారా లంగ్స్ శుద్ధి చేసుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉంటే ఇటువంటి ఏవి మనం ఏం చేయలేవు. దయచేసి మీ అందరి దగ్గర మరొకసారి మా సోదరి ఉమా గారికి ధన్యవాదాలు చెప్తూ, మిమ్మల్ని అందరికీ మా పిల్లల్ని చూపించి, మేము మా మాటలు వినిపించి, మీకేదో 4 మాటలు చెప్పే అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీ అందరికీ మా ధన్యవాదాలు గురువు గారు. మీరు 6 వారాల పాటు మా అందరికీ యోగా థెరపీలో ఏ ఆసనాలు వేస్తే ఏ జబ్బులు కొంచెం రిలీఫ్ కల్పిస్తాయి అన్న విషయాన్ని అవగాహన చేయడానికి మీరు చేసిన ఈ సెషన్స్కి నిజంగా మేము తానా తరపు నుండి, లీడర్షిప్ తరపు నుండి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే కాశీ గారికి, పూజిత గారికి మరియు మీ టెక్నికల్ టీంకి కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడన్నా చేసినప్పుడు డెఫినెట్గా మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం. మిగతా పార్టిసిపెంట్స్ అందరికి గురువు గారి నెంబర్ నేను చాట్ లో ఇచ్చానండి. ఉమ గారు చెప్పండి గురువు గారు చెప్పండి. మన 6 యూట్యూబ్ లో పెట్టి కూడా ఒకసారి ఎడిట్ చేసేసి చక్కగా అన్ని కలిపి ఒక సిరీస్ లో పెట్టామనండి. అలాగేనండి, అలాగే తప్పకుండా. మన వాళ్ళు కూడా చూసుకుంటారు, లైక్లు ఇన్ని ఇస్తారు, తర్వాత వ్యూవర్స్ పెరుగుతారు. ఎందుకంటే ఇప్పుడు గంట కూర్చోటానికి ఇవాళ ఈ వేగ ప్రపంచంలో స్థిమితంగా కూర్చునే పరిస్థితి కాదు. కాబట్టి అందరినీ పేరున 700 మంది దీంట్లో, మోర్ దెన్ 700 మెంబర్స్ దీంట్లో రిజిస్టర్ అయ్యారు. వారందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకేనమ్మా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అందరికీ. నమస్కారం అండి పార్టిసిపెంట్స్ కూడా. థ్యాంక్ యూ. ఇంకా కంక్లూడ్ చేస్తున్నానండి సెషన్. మీరు కంక్లూడ్ చేయండి అమ్మా.